మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ప్రమాణ స్వీకారం చేసి విజయవాడ వచ్చిన కేశినేని చిన్ని గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఆయనకి స్వాగతం చెప్పడానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను పెద్ద ఉపన్యాసకర్తను కాదు, మన మీరాబాయి లాగా 2 ముక్కలు చెప్తాను వాస్తవాలు. గత 2 సంవత్సరాలు అనుకుంటా బుద్ధా వెంకన్న ప్రతి సందర్భంలోనూ నన్ను కలిసినప్పుడు కానీ, నా దగ్గరికి వచ్చినప్పుడు కానీ, ప్రతి సందర్భంలోనూ పదే 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 చిన్ని గారి పేరు ప్రస్తావించేవాడు. నాకు యాక్చువల్గా చిన్ని గారితో అసలు ముఖ పరిచయం కూడా లేదు ఎప్పుడు. నేను ఒక సందర్భంలో అడిగా, ఏంట్రా నీకు అంత ఇంట్రెస్ట్, చిన్ని గారి గురించి పదే పదే ప్రస్తావిస్తున్నావు అని అంటే చెప్పాడు. ఏదో కొన్ని కారణాలు చెప్పాడు, ఇక్కడ అసందర్భం. కానీ 2 సంవత్సరాల నుంచి మాత్రం ఆ జపం అప్పటి నుంచి ఇప్పుడు దాకా చేస్తూనే ఉన్నాడు. ఆ క్రమంలోనే మరి మీరా గారిని మన బుద్ధా వెంకన్ని ఆ జంటనిద్దరిని ఏమని సంబోధించాలో నాకు తెలియదు, కానీ పాపం ఏ మాటకు ఆ మాట మీరాబాయి బుద్ధా వెంకన్న కంటే సీనియర్ అయినా కూడా పార్టీలో కానీ రాజకీయాల్లో కానీ మీరాబాయి వెంకన్న చెప్పిన ప్రతి విషయానికి ఏ విషయంలో కూడా విభేదించకుండా, చిన్ని గారి విషయంలో, ఇంకా వేరే విషయాలు నాకు తెలియదు, బుద్ధా వెంకన్న అడుగులో అడుగేస్తా, బుద్ధా వెంకన్న ఏది చెప్తే అది చేస్తా. వీళ్ళిద్దరూ కలిసి చిన్ని గారిని, అంటే నా దగ్గర, నేను బయట సమాజం గురించి మాట్లాడతలేదు కానీ నా దగ్గర మాత్రం ఒక ఇమేజ్ అనేది మాత్రం చిన్ని గారి గురించి క్రియేట్ చేశారు వీళ్ళిద్దరు. దీంతో నేను కూడా చిన్ని గారు క్యారెక్టర్ నాకు అర్థమయ్యి, నాకు పరిచయం లేకపోయినా కానీ చిన్ని గారి క్యారెక్టర్ అర్థమయ్యి, చిన్ని గారిని ఖచ్చితంగా మనం ఆయనతో పాటు ఆయనతో చేయగలిపి ఆయన విజయానికి ఏదో చేదోడు వాదుడుగా నిలబడి ఆయన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అనిపించింది. అట్లాగే నేను ప్రత్యక్షంగా చూసే ఆయన సేవా కార్యక్రమాలు, అన్న క్యాంటీన్లు నలిపాడు. అలాగే మీరాబాయి చెప్పినట్టు పేషెంట్లకి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి తన సొంత డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశాడు. తెలియదు తనకి ఎంపీ టికెట్ వస్తుందో తెలియదు, గెలుస్తాడో లేదో తెలియదు, ఏమీ తెలియని ఆ సందర్భాల్లో తను ఆ రకంగా ముందుకు వచ్చాడు. అంటే దాన్ని బట్టి నాకు అర్థమైంది, నిజంగా అతను సేవ చేయటం కోసం, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడటం కోసమే అతను రాజకీయాల్లోకి రావటానికి డిసైడ్ అయ్యాడని తెలిసే ఆయనతో పాటు ఆయన గెలుపులో ఏదో ఉడత సహాయం నేను కూడా నిలబడ్డాను. అలాగే చిన్ని గారు ఈ విజయవాడ పార్లమెంట్ని ఎప్పటికీ వదలకుండా ఈ విజయవాడ పార్లమెంట్లో అనేక విజయాలు ఆయన సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మన వెంకన్నకి, మీరాబాయికి ఇద్దరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరొక్కసారి కేశినేని చిన్ని గారికి నా అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. ఇప్పుడే చిన్ని గారు ఒక మాట చెప్పాడు, నువ్వు చెప్తే బాగుండదు, లేదు నేనే చెప్తాను. ఏమన్నాడంటే, ఎంపీ అయిన 10 రోజుల్లోనే 52 మందికి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు ఇప్పించానని చెప్తారు. చాలా సంతోషం, వారికి అభినందిస్తూ పట్టాభి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు గురువుగారు నాగుల మీరా గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అన్నయ్య బుద్ధా వెంకన్న గారికి, పెద్దలు చెన్నిపాటి శ్రీను గారికి, అదేవిధంగా సీనియర్ ఎస్సీ నాయకులు దేవరాజు గారు,
కోటేటి హనుమంతరావు, రాజేష్ గారు, ఇంకా అనేక మంది ఉన్నారు. వారందరికీ ఈనాటి ఈ కార్యక్రమ ముఖ్య అతిథి, మనందరం కూడా ఎంతగానో అభిమానించి ప్రేమించేటటువంటి వ్యక్తి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారికి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. అనేక విషయాలు మాట్లాడారు పెద్దలందరూ. సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను ఒక్క అంశాన్ని మాత్రమే ప్రస్తావిస్తాను. చిన్ని గారు పేదల కోసం చేసినటువంటి సేవా కార్యక్రమాలు, అన్నా క్యాంటీన్లు కానివ్వండి, మెడికల్ క్యాంపులు కానివ్వండి, ఇవన్నీ కూడా చూశారు. కానీ వాటన్నిటికీ మించి ఆయన చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక ధైర్యాన్ని, అండని ఇచ్చారు. గతంలో అదే హోదాలో ఇక్కడ 10 సంవత్సరాల పాటు కొనసాగినటువంటి వ్యక్తి ఏ రోజు కూడా, నిర్మోహాటంగా చెప్తా ఉన్నా, ఏ రోజు కూడా ఏ కార్యకర్తకి కూడా ఉపయోగపడాల. ఎంతసేపు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం, ఆయన గురించి ఆయన ఏదో ఒక రారాజులాగా భావించి మనని పల్లకీలు మోయమంటం తప్పితే, ఏ రోజైనా కష్టంలో ఉన్నటువంటి ఏ కార్యకర్తకైనా అండగా నిలబడ్డా? లేదు. కాబట్టి ఇవాళ రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వచ్చింది. కానీ కేశినేని చిన్ని గారు, ఇప్పుడే గురువుగారు చెప్పారు, 50 మందికి మరి ఇంజనీరింగ్ సీట్లు ఇప్పించారు చిన్ని గారి అతి కొద్ది కాలంలో అని. అంటే ఆయన మాతో కూడా ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఇవాళ ముందు మనం కార్యకర్తలకి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. 5 సంవత్సరాలుగా ఒక నియంత పరిపాలన పైన పోరాడినటువంటి వ్యక్తులు మీరందరూ కూడా. పై స్థాయిలో ఉన్నటువంటి మేమే కాదు, మీరు కూడా అనేక ఇబ్బందులు పాలయ్యారు, అనేక కేసులు పెట్టించుకున్నారు, అనేక రకాలుగా ఆర్థికంగా నష్టపోయారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మేము కాపాడుకోవాలి, మీ అందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తునివ్వాలి. ఆ రకంగా అడుగులు ముందుకు వేసేటటువంటి వ్యక్తి కేశినేని చిన్ని గారు. కాబట్టి నిజంగా మనందరి అదృష్టం, ఇవాళ చిన్ని గారు లాంటి వ్యక్తి పార్లమెంట్ సభ్యుడిగా మరి ఈ జిల్లాలో అందరికీ ఒక పెద్దగా ఉండటం అనేది నిజంగా మనందరి అదృష్టం. టీం టీడీపీ గతంలో చెప్పుకునే వాళ్ళని చాలా గొప్పగా, గతంలో చాలా గొప్పగా టీం టీడీపీ అని చాలా గర్వంగా చెప్పుకునేవాళ్ళం. కానీ ఒక వ్యక్తి అహంకారం వల్ల, నేనే అధిష్టానాన్ని, నాకు పైన ఎవడూ లేడని విర్రవేగటం వల్ల ఆ స్ఫూర్తి దెబ్బతింది. కానీ ఇవాళ మళ్ళీ నేను ఈ వేదిక పై నుండి చెప్తున్నా, టీం టీడీపీ విజయవాడ నాయకుడు కేశినేని చిన్ని గారు. ఇవాళ ఆయన నాయకత్వంలో టీం టీడీపీ దూసుకుపోతుంది విజయవాడ పార్లమెంట్లో. మళ్ళీ గతంలో లాగా మనందరం ఒక కుటుంబంలాగా ఎటువంటి పొరపచ్చాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరుద్దామని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గురువుగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. సోదరుడు మాజీ శాసన మండలి సభ్యులు బుద్ధా వెంకన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు సోదరుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నాగుల వీరా గారు, అలాగే నాకు అత్యంత సన్నిహితులు, నేను ఈరోజు ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నానంటే ప్రతి అడుగు వెనకాతలు కూడా అతను ధైర్యం, అతను నా వెనకాతలు ఉన్నాడనేటువంటి ఒక ధైర్యంతోనే నేను ప్రతి అడుగు వేస్తా. ఇవాళ కాదు, రేపు వేసినా సరే ఆ ధైర్యంతోనే వేస్తా. ఆ వ్యక్తి ఎవరో కాదు, చెన్నుపాటి శ్రీనివాసరావు. ఇక మా తమ్ముడు నిజాయితీకి మారిపోయారు. కమిట్మెంట్ అంటే మా తమ్ముడిదే. ప్రధాన కార్యదర్శి పోస్ట్ వేపిస్తే నాకు కేసీఆర్ నానికి ఏదో ఆయన చంద్రబాబు గారికి వ్యతిరేకం అయితే నేను చంద్రబాబు గారికి లాయల్గా ఉంటే నా మీద ట్వీట్ పెట్టమంటే ఆఖరికి ఒక ఎంపీని కూడా కాదని బయటకు వచ్చి ఇవాళ ఎంత పెరిగాడో మా తమ్ముడు పట్టాభి.
ఎందుకంటే రాజకీయాల్లో పదవులు ఉంటాయి పోతాయి, పదవి జ్వరం లాంటిది వస్తుంది పోయిద్ది, ప్రతి ఒక్కరికి కూడా జ్వరం వస్తుంది, కానీ కమిట్మెంట్ అనేది ముఖ్యం. ఇకపోతే ఈరోజు ఈ సన్మాన గ్రహీత కేశినేని శివనాథ్ చిన్ని ఎంపీ గారు, ఎందుకు చెబుతున్నానండి ఆ మాట, చిన్ని ఎంపీ గారు, ఇక చిన్ని అనకూడదు నేను కూడా, ఎందుకంటే మనం 10 మందిలో చాలా గౌరవం ఇవ్వాలి. బయట ఇంట్లో ఉన్నప్పుడు వేరు, చిన్ని అనొచ్చు ఏదైనా అనొచ్చు, మనం 10 మందిలో ఉన్నప్పుడు ఎంపీ గారి గురించి చెప్పాలంటే, ఆయన ఒకసారి నేను ఆయన ఆఫీస్కి వెళ్తే, అన్న నువ్వు ఎంపీగా పోటీ చేయి, డబ్బులంతా నేను చూసుకుంటారా అన్నాడు. నాకెవరు ఇస్తారన్న ఎంపీ, ఎవరు మీరు పోటీ చేస్తారా అన్న, అంటే నేను చేయను అన్నాడు. ఆయన ఏ మాట కామాట ప్రజలంటే ఎంత గౌరవం నేను చూసా, కుటుంబ విలువలు కూడా అంతే గౌరవం. ఎందుకంటే కుటుంబం గురించి ఎప్పుడు చెడుగా మాట్లాడు, ఏది వాళ్ళ అన్నయ్య ఈయన మీద మాట్లాడినా ఆయన గురించి ఎప్పుడు ఒక్క మాట కానీ ఆ పిల్లల గురించి కానీ ఏం మాట్లాడు. సరే ఒకరోజు అన్న నేను దిగుతానన్నాడు, దిగాడు. నేను చెయ్యొద్దన్న కార్యక్రమాలు చేశాడు. ఏంటయ్యా నేను చెయ్యొద్దానంటే, 2 సంవత్సరాలు అన్న 2 సంవత్సరాలు ఈ ప్రజాసేవ కార్యక్రమాలు చేశాడు. నేనైతే చెయ్యొద్దన్నా అన్న. ఎందుకు వద్దన్నానంటే, అన్న నువ్వు ఇప్పుడు నుంచే దిగితే మనకు శత్రువులు పెరిగిపోతారు, మన మీద లేనిపోని ఆరోపణలు చేస్తారు, నువ్వు చెయ్యొద్దన్నా అని నేను ఖచ్చితంగా చెప్పా. ఆ టైంకి దిగుదులే సార్ చెప్పారు కదా నీకే అని వద్దు అన్న. లేదు అసలు టికెట్ అనేది రెండోది చెయ్యాల్సిందే అని ప్రజా సర్వీసులు పెట్టాడు. దానికి ఎన్ని కోట్లు అయిందో మనకంటే ఆయనకి ఎక్కువ తెలుసు, ఎందుకంటే మనకు కనబడేది గోరంతా, ఆయన ఖర్చు పెట్టింది కొండంతా. సరే ఒక అదృష్టం ఏంటంటే చిన్నికి ఎంపీ గారికి అదృష్టం ఏంటంటే ఆయన చేసిన ప్రతి సర్వీస్ని కూడా ప్రజలు ఆదరించారు, రిసీవ్ చేసుకున్నారు. అసలు 21 ఎంపీలు గెలిచారు, చిన్ని గెలిచాడు. కేసీఆర్ నానిలాగా 3 గెలిచినా సరే చిన్ని 1,00,000 ఓట్లతో గెలిచేవాడు. ఎందుకంటే చిన్ని సర్వీసు మోటివ్ ప్రజల్లోకి ఎక్కిపోయింది బాగా. ఆయనది సర్వీసు ఇది బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా చిన్ని 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 అనడం మొదలుపెట్టాడు. ఇదే స్థానంలో నేను సోదరుడు రాఘుల మీరా గారు ఫస్ట్ ఆహ్వానించి ఆయన్ని ఇక్కడి నుంచి బయలుదేరించాం. పాప ఏ రోజు కూడా ఏ మాట తూచా తప్పుడు, అన్నా ఇదేనా అంటే ఓకే, అన్నా ఇదేనా ఓకే, మొన్న రాత్రి ఫోన్ చేసాం ఓకే, ఆయనకి ఎన్ని పోగరాలన్నా ఆపేస్తాడు ఓకే, మాట తప్పడు, ప్రేమ. ఇంకోటి చెప్తున్నాం, నా సంగతి ఆయనకి తెలుసు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కార్యకర్తల ముందు ఒకటే చెప్తున్నా, ఈ విజయవాడకు ఒకటి ఉంది శాపం. 1980లో చిన్నపాటి విద్య ఎంపీగా అయింది. 94లో వడ్డే సాబరాశ్రావు ఎంపీగా అయ్యాడు. 89లో చిన్నపాటి విద్య ఎంపీగా అయింది. అలాగే మళ్ళీ 96లో ఉపేంద్ర ఎంపీ అయ్యాడు. 97లో ఉపేంద్ర ఎంపీ అయ్యాడు. 99లో గద్దె రామ్మోహన్ గారు ఎంపీ అయ్యాడు. 2004లో రాజగోపాల్ గారు ఎంపీ అయ్యాడు. 2009లో రాజగోపాల్ గారు ఎంపీ అయ్యాడు. 2014లో కేసీఆర్ నాని గారు ఎంపీ అయ్యాడు. 2019లో నాని గారు ఎంపీ అయ్యారు. అంటే ఏంటంటే ఇక్కడ 2 సార్లు మాత్రమే ఎంపీ అవుతారని ప్రతి వాళ్ళకి ఒక ఇది వచ్చింది, మీడియా చేసింది. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, కేశినేని చిన్ని శివనాథ్ గారు ఎంపీ గారు గెలవడం కాదు, దీన్ని బ్రేక్ చేయాలి. 2 సార్లు కాకుండా 3వసారి కూడా పార్లమెంట్కి వెళ్ళాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆ వ్యూహంలో నేను కూడా పాత్ర పోషిస్తా, అది ఆయనకి తెలుసు. నేను పోషిస్తే నా పాత్ర ఎలాగుంటుంది అనేది. తప్పకుండా విజయవాడలో ఒక రికార్డ్ బ్రేక్ చేయాలి. ఇవాళ ఈయన గెలిచినటువంటి మీరా గారు చెప్పినటువంటి ఏదైతే మెజార్టీ ఉందో అదొక రికార్డు. ఎక్కడెక్కడో రావచ్చు,
ఇది విజయవాడ ఒక చైతన్యవంతమైనటువంటి రాజకీయ చైతన్యవంతమైనటువంటి విజయవాడ. ఇక్కడ రావడం అనేది ఆషామాషి కాదు. నేను చిన్ని గారికి మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నా, ఆయన మూడోసారి వెళ్ళి అక్కడ పార్లమెంటు భవన్లో కేసినేని శివనాథ్ అనే నేను అని మూడోసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యేంత వరకు ఆయన వెన్నింటి ఉంటానని తెలియజేస్తున్నాం. ఎవరెవరు అంటారు ఎంపీ గారు వెంకన్న గారు మాట్లాడుకోవట్లేదంట, అలాగే అవన్నీ మేము పట్టించుకోం. వెంకన్న గారే ఎంపీ గారే వెంకన్న గారు, అది ఆయనకి తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు, పక్కన ఉన్నవాళ్ళు. దాంట్లో రెండో క్వశ్చనే లేదు. ఒకటైతే చెబుతున్నా, తెలుగుదేశం పార్టీలో నా అంత దురదృష్టవంతుడైతే ఎవడు ఉండడు. ఎందుకంటే 5 ఏళ్ళు చంద్రబాబు గారు పోరాటాలు చేసినప్పుడు ఆ పోరాటంలో నేను కూడా సైనిక బాధ్యత వహించాను. మరి ఎమ్మెల్యే ఎంపీ 2 అడిగితే అది 2 కూడా వీటికి ఏది బీజేపీకి వెళ్ళిపోయినాయి. ఆ బాధ ఏదైనా కొద్దిగా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారే, ఈ బాధ అంతా దాని ముందు దిగదొడిపోయిపోయింది. ఎందుకంటే మేము చంద్రబాబు గారి కోసం పనిచేస్తాం, చంద్రబాబు గారి కోసం ప్రాణాలు ఇస్తాం, చంద్రబాబు గారి కోసం ఏమైనా చేస్తాం. మా తమ్ముడు ఇందాక చెప్పాడు నాని గురించి. నానికి మాకు వ్యక్తిగత గొడవలు లేవు, నానికి ఎంపీ గారికి వ్యక్తిగత గొడవలు లేవు, మేరా గారికి కానీ వ్యక్తిగత గొడవలు అయితే ఏం లేవు మాకు. నిజంగా చెప్తున్నాం, ఇవాళ కూడా చెప్తా. ఆయన పార్లమెంటు మెంబర్ అయిన కాంచి చంద్రబాబు, మీరు అనుకుంటారు రెండోసారి పార్లమెంటు మెంబర్ అయిన తర్వాత చంద్రబాబు గారిని ఎదురుస్తున్నారని. కాదు నాన్న, మీకు తెలియని విషయం ఏంటంటే ఆయన మొదటిసారి పార్లమెంట్ మెంబర్ అయ్యగా నామినేషన్ వేసి నామినేషన్ విత్డ్రాల్ అయిపోయిన తర్వాతే చంద్రబాబు గారికి ఎదురు తిరగడం మొదలుపెట్టాడు. అది మాకు తెలుసు కాబట్టి, మేమంతా తెలుసు కాబట్టి అతనికి వ్యతిరేకంగా, ఆయన చేసే పనులకు వ్యతిరేకంగా, మేము పార్టీకి వ్యతిరేకం కాదు, పార్టీకి ఎవరికి వ్యతిరేకం కాదు. పార్టీ మీద, పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద మేము బతికి ఉండగా ఎవరి మీద స్టేట్మెంట్ ఇవ్వం. ఎందుకు అంటే పార్టీని చెడగొట్టడానికి అయితే ఇవ్వాలి, కానీ పార్టీని బాగు చేయడానికి ఇవ్వకూడదు. కాబట్టి మేము ఎప్పుడు ఇవ్వం. కాబట్టి ఇవన్నీ మీకు చెప్పాలి. ఇవాళ చిన్ని గారి నాయకత్వంలో మా తమ్ముడు చెప్పాడు, ఈ రోజు నుంచి టీం టీడీపీ అధ్యక్షుడిగా ఎంపీ గారిని మేమందరం ఎన్నిక చేస్తున్నాం. ఆ రోజు కూడా టీం టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న దాంట్లో పట్టాభి కానీ, నేను కానీ, నాగుల మీరా గారు కానీ ముగ్గురం కూడా పాత్ర ఉంది. ఆ పాత్ర ఉంది. ఈరోజు ఆయనకి అడిషనల్గా ఏది, ఆయన ఎంపీ గారి పదవితో పాటు టీం టీడీపీ అధ్యక్షుడిగా చిన్ని గారు బాధ్యతలు వహించాలి. ఎందుకంటే మా అందరినీ సమన్వయం చేయగల ఇది ఉంది. సమన్వయం ఎక్కర్లా, మేము ఎవడో కొట్టుకో, తిట్టుకో, పోట్లాడుకో, అందరూ ఆయన ఇంట్లోకి వెళ్ళిపోగలం. వాళ్ళ బెడ్రూమ్ కేసులేని నాని ఇంట్లోకి ఎప్పుడు వెళ్ళా, నేను చిన్ని గారి ఇంట్లో కానీ తలుపు కొట్టుకొని వెళ్ళిపోతాం. కాబట్టి టీం టీడీపీ అధ్యక్షుడిగా ఆయన ఉండాలి. 3 సార్లు విజయవాడ నుంచి, ఇక తర్వాత ఎన్నిసార్లు గెలుతాడో ఆయన ఇష్టం, కానీ 3 సార్లు గెలిచే వరకు మాత్రం మా జట్టు ఏది వాడు నాగుల వీరా గారు, నేను, అలాగే మా ఒక శక్తి చిన్నపాటి సీను గారు కూడా. చిన్నపాటి సీను అనేవాడు మామూలు ఏదో పదవులు లేవు, మామూలుగా అనుకోకుండా ఒక వ్యక్తి కాదు, అతను ఒక శక్తి. అతను మేము మాత్రం ముగ్గురు ఇక్కడ మిమ్మల్ని కాసుకొని కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాసుకొని ఉంటాము. మరి ఇందాకే చెప్పారు ఇంజనీరింగ్ సీట్లు 52 సీట్లు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అందరూ టప్పట్లతో, పెద్ద టప్పట్లతో ఆయన్ని అందరూ అభినందించాలి. ఎందుకంటే సిద్ధార్థ కాలేజీలో 2 సీట్ల కంటే ఎక్కువ. మరి 52 సీట్లు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు, అందులో కాదులే. కాబట్టి మా తమ్ముడు పట్టాభి వెనకాతలే ఉంటాడు, ఎప్పుడు మంచి సూచనలు సలహాలు ఇస్తాడు. మేము కూడా అన్నకి 1 టౌన్ అంటే వాళ్ళు మాకే పదవులు 2 టౌన్ అక్కడికి రావడానికి 1 టౌన్ వరకు మాత్రం, పశ్చిమ నియోజకవర్గం వరకు మాత్రం మేమందరం కూడా పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు వెనకతలే ఉంటాము. ఉంటామా ఉండవా? అతని మీద లేనిపోని ఆరోపణలు ఏది చేసినా, ఎవడు చేసినా ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇక ఎంతకన్నా ఎక్కువ మాట్లాడలేవు. అందరికీ నమస్కారం.
వెంకన్న గారి స్పీచ్ కానీ మీరా గారి స్పీచ్ కానీ లేకపోతే పట్టాభి గారు కానీ లేకపోతే శ్రీను గారు కానీ గారు అంటే చాలా ఇబ్బందిగా ఉంది. కొత్త కొత్త పదాలు వద్దు, ఎప్పుడూ పిలిచినట్టే చిన్ని అని పిలవాలి. ఎందుకంటే మీ అందరూ సహకారంతో వచ్చిన పదవి ఇది. తప్పకుండా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నన్ను మొదట ప్రోత్సహించింది వెంకన్న గారే. తప్పకుండా ఆ తర్వాత మీరా గారు, మీరిద్దరూ ప్రోత్సాహంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. నిజంగా ముందు చెప్పినట్టుగా నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే బాగా ఇష్టం. ఆ సమయంలో కేశినేని నాని గారు ఇచ్చే స్టేట్మెంట్లు చూసి నాకు చాలా విరక్తి వదిలి, అన్న నువ్వు ఒకరోజు ఎందుకు పార్లమెంట్ సభ్యుడిగా నుంచో రాదు అని నేనే అడిగాను వెంకన్న గారిని. నాకు అవ్వదు, నువ్వు నుంచోమని చెప్పినాక అప్పటికి కూడా నేను 2 నెలలు ఆయనకి చెప్పలేదు. 2 నెలల తర్వాత సరే వస్తానన్నా అని చెప్పి తిరుపతి గుడిలో అనుకుని వచ్చాను. వెంకన్న స్వామి గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో, అట్లాగే మిత్రులందరూ కలిసిన విజయం ఇది. అందరూ ఒకటి అనుకుంటూ ఉంటారు, ఏదో మా ఇద్దరికి ఏదో జరిగిపోయిందో ఏదో అనుకుని. ఏ కుటుంబంలో ఉన్నా చిన్న చిన్న స్పర్ధలు వస్తూ ఉంటాయి, కలుసుకుని వెళ్తూ ఉంటాం. మేము అట్లా పెట్టుకునే వాళ్ళం కాదు. ఆయనైనా పెట్టుకోడు, నేనైనా పెట్టుకోను, మీరా గారైనా. ఇక్కడ ఉన్న వాళ్ళము చిన్న చిన్న ఎప్పుడో డిబేట్ జరగాలి. ఎందుకంటే మనసులో పెట్టుకుంటాం కన్నా బయటకు వచ్చేస్తే మంచిది. మనసులో పెట్టుకుని బాధపడే కన్నా. కాబట్టి మేము బయటకు చెప్పేసుకునే వ్యక్తులం కాబట్టి ఇద్దరం చెప్పేసుకున్నాం, అయిపోయింది. అసలు అది సమస్య కాదు మాకు. రెండో విషయం, తప్పకుండా మీ అందరి దయ వల్ల, మీ అందరి కృషి వల్ల, మీ అందరి కష్టం వల్లే నాది ఈ పదవి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అయ్యారు, ఆయన దయ వల్ల. అంతేకాకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి నాకు ఇచ్చిన విజయం ఇది. భారీ విజయం. ఇక్కడి నుంచి ఇప్పుడు దాకా ఒక ఎత్తు, ఇప్పటి నుంచి నా బాధ్యతలు బాగా పెరిగిపోయినాయి. ముఖ్యంగా ఇక్కడ నా కోసం కష్టపడిన వారు ముందుగా వెంకన్న గారికి కానీ, మీరా గారికి కానీ, లేకపోతే తర్వాత పట్టాభి గారికి కానీ మనం చాలా చాలా రుణపడి ఉన్నాను. తప్పకుండా వాళ్ళు మంచి పదవులు వచ్చే విధంగా నా యొక్క శక్తినంతా వినియోగించి కృషి చేస్తానని మీ అందరి ముందు మాటిస్తున్నాను. రెండోది, అసలు వెంకన్న గారి గురించి నేను కష్టపడాల్సిన పని లేదు. ఆయన అట్టగా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఆయన కుడిపాదం లాంటి వ్యక్తి. కానీ నేను కూడా ఉడత భక్తిగా నేను కూడా ఏదో ఉన్న సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా చేస్తాను. అట్లాగే మీరా గారి విషయంలో కూడా అందరూ, ఆయనకు కూడా లోకేష్ గారు అంతకుముందు ఒక మాట చెప్పారు, తప్పకుండా 1 టౌన్ విజయం సాధించారండి, నేను తర్వాత మాట్లాడతాను మీ విషయం అని చెప్పారు. తప్పకుండా ఇద్దరికి. అంతేకాకుండా 2 సార్లు దాడులు ఎదుర్కొని, అంటే వెంకన్న గారు అంటే రోజు ఏదో ఇదే ఉంటుంది, కానీ 2 సార్లు ఇంట్లో పాల్గొట్టించుకున్న పట్టాభి గారికి కూడా మంచి పదవుల్లో ఉండి కష్టకాలంలో పార్టీకి నడిచిన వీళ్ళందరూ కూడా ఉండాలి. అంతేకాకుండా మన కోసం, మన పార్టీ వల్ల ఒక వ్యక్తి అన్యాయం అయిపోయారు. ఆయనే చెన్నుపాటి శ్రీను గారు. అంటే మన పార్టీ వల్ల కాదు, మన పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తుల వల్ల అన్యాయం ఆడు. ఆయనకి సముచిత గౌరవం దక్కాలని కూడా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ నన్ను మొదటి నుంచి ప్రోత్సహించిన చాలామంది వ్యక్తులు ఉన్నారు. అందరికీ కూడా వీళ్ళు ఇక్కడ ఉన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులతో కలిసి వాళ్ళతో ఏ విధంగా మీకు సముచిత స్థానం కల్పించాలో వాళ్ళ దృష్టిలో పెట్టి నేను మీ అందరికీ తగిన విధంగా న్యాయం చేసే విధంగా కృషి చేస్తా. ఈ బాధ్యత పెరిగిన సమయంలో మనకి ప్రజలందరూ కూడా మనల్ని అందరినీ మీరు చేసిన కృషిని నమ్మి మనకు పెద్ద మ్యాండేట్ ఇచ్చారు. ఇవాళ ఎక్కడ రాష్ట్రంలో 164 సీట్లు వచ్చినాయి అంటే ప్రజలు ఎంత కోపం కసితో ఓటేశారో. కాబట్టి మనం క్రమశిక్షణగా ఉండి, అంత ముందు నాయకులు ప్రవర్తించిన తీరును మర్చిపోయి, మనం ప్రజల వద్దనే, ప్రజల సమస్యల కోసం మనం మొన్నటిదాకా పోరాడాం. ఇప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో మనం అందరం కలిసికట్టుగా పోరాడదాం. మీ ఒకళ్ళ పెద్ద ఒకళ్ళ చిన్న అని కాదు. తప్పకుండా మీ అందరితో పాటు ఏ అవసరం వచ్చినా మా ఆఫీస్ తప్పకుండా ఉంటుంది. ఎంత టైం వచ్చినా అవుతుంది. పార్లమెంటు సమావేశాలు 3వ తారీఖు అయిపోగానే నేను ఇక్కడే వస్తాను. అందులో ముఖ్యంగా నా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఈ ప్లేస్ నుంచే నేను ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ ఇదే ప్లేస్కి వస్తానని చెప్పాను. మధ్యలో ఎంపీ ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళ ఎక్కడా లేదు, ఇక్కడికి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికే వచ్చి మళ్ళీ మీ అందరూ ఇచ్చిన గౌరవాన్ని నేను నిలబెట్టుకుంటాను అని తెలియజేయడానికే వచ్చాను. అందరూ ఇంకా మీ అందరూ పదవులు లేకపోయినా పార్టీ కోసం కష్టపడ్డారు, ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. ముందుగా ఎటువంటి సమస్యలు ఉన్నా మా ఎవరి దృష్టికి తీసుకొచ్చినా కూడా తప్పకుండా
మీ సమస్యలు కృషి చేయడానికే మేము పరిష్కరిస్తాం. పార్టీ పదవులు అంటారా, ఒకళ్ళకి రావచ్చు, ఒకళ్ళకి రాపోవచ్చు. అది మా చేతిలో లేనిది ఇంకా పైకి కూడా వెళ్ళే ఉన్నాయి కాబట్టి, అంటే మా చేతిలోనే ఉంటుంది. ఉన్నంత వరకు పరిష్కరిస్తాం. కొంతమందికి న్యాయం జరగవచ్చు, జరగలేకపోవచ్చు, ఎక్కువ మంది పోటీలో ఉంటే. నిజంగా ఇవాళ మరి వెంకన్న గారు ఆయన సీటుకి ఆయన కష్టపడి ఉంటే నా సీటుకి ఎక్కువ కష్టపడ్డాడు, ఆయన సీటు కన్నా కూడా. మరి నిజంగా ఒక రకంగా అన్యాయమే జరిగింది. అక్కడ బీజేపీ వచ్చింది, ఆయన అడిగిన చోట ఇక్కడ బీజేపీ వచ్చింది. కానీ తప్పని పరిస్థితిలో నా సీటుకి ఆయన ఏ రోజు కూడా ఆయన సీటు కోసం కష్టపడలా. నా సీటు కోసం అయితే బాగా కష్టపడ్డారు. తప్పకుండా అన్నా, నువ్వు తప్పకుండా నా సీటు గురించి నువ్వు పడ్డ కష్టం మర్చిపోలేను నేను. అంతేకాకుండా మీరా గారు ప్రతి మీటింగ్లోనూ నేను ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి అనేది ప్రతి మీటింగ్లోనూ చెప్పుకుంటూ వచ్చారు. తప్పకుండా మీకు కూడా మర్చిపోలేను మీ ఇద్దరిని కూడా. ఇక మా సంగతి మీరు ఎవరేం చెప్పినా మీరు వాటి దృష్టికి వెళ్ళొద్దు. మేమంతా ఏమున్నా కూడా కలిసే ఉంటాం. కాబట్టి మీరు కూడా కలిసే ఉండాలి అందరూ అని కోరుకుంటా. ఇక్కడ చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పదవుల్లో అన్యాయం జరిగింది సార్. అందరూ అదే చెప్తున్నానండి, అందరి పేర్లు చెప్పడం కన్నా అందరూ సీనియర్ నాయకులందరికీ కూడా అన్యాయాలు జరిగినాయి. ఈ విషయంలో తప్పకుండా న్యాయం జరిగే విధంగా మేము ముగ్గురం వ్యవహరిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మహిళలు కూడా, మా సీనియర్ నాయకులు మహిళలు అందరికీ కాబట్టి తప్పకుండా న్యాయం జరిగే విధంగా. మొన్న కూడా ఎవరో వచ్చి ఒక 5-6 కార్పొరేటర్లు వస్తానంటున్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో. అంటే ఎందుకు వాళ్ళు ఎవరినో తీసుకుని మన నాయకులకి కార్యకర్తలకి అన్యాయం చేయొద్దు. మనం తప్పకుండా మనకు ఎవరో వద్దు, మనం గెలుచుకోగలం. తప్పకుండా మనం గెలుచుకోగలం. కొత్తగా ఎవరిని చేర్చుకోవద్దు. ఎలక్షన్ ముందంటే మనకు తప్పలా. ఎందుకంటే ఆ రోజు పరిస్థితులు ఇంత భయంకరంగా ఉన్నాయంటే అసలు ఆ రోజు అది కూడా లెక్క చేసేవాళ్ళం కాదు. కాబట్టి ఎవరిని చేరాలన్నా కూడా అందరం సమిష్టిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఒక్క నిర్ణయాలు ఎవరి దగ్గర ఉండవు. అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తాం. కాబట్టి కార్యకర్తలకి, కొత్త వారికి ఎవరిని మేము ప్రోత్సహిస్తాము. ఎవరైతే పాతగా పార్టీ కోసం ఇన్ని సంవత్సరాలుగా కష్టపడ్డారో వాళ్ళనే మేము అందరం ప్రోత్సహిస్తాం. తప్పకుండా వాళ్ళకే న్యాయం జరిగేటట్టు చేద్దాం. పార్టీ కోసం కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు, దాడులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ చేద్దాం. కానీ మనందరం ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, మన ప్రజలు మన మీద చాలా ఆశలతో ఉన్నారు. వాళ్ళ ఆశలు వమ్ము కాకుండా ప్రవర్తిద్దాం. ఆ విషయంలో మీకు ఎటువంటి అవసరం ఉన్నా మేమందరం ఉంటామని తెలియజేసుకుంటూ, నాకు ఈ పదవి మీ అందరి వల్లే వచ్చింది. మీ అందరి కష్టం, మీ అందరి శ్రమ అది నా ఒక్కడిదే కాదు. నేను ఏం చేసినా కూడా మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు మీరందరూ. మీ అందరినీ ఎప్పుడొచ్చినా నవ్వుతా మీ చిన్ని, అంతేగాని ఇంకా గారులు, ఎంపీ గారులు ఇటువంటి ఏది వద్దనే నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.